వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కాకులవరపు రామచంద్రరావు. నేను రామచంద్రపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ముందుగా ఈ సంవత్సరం రాశి ఫలాల్ని చూద్దాం. ఈ పరాభవ నామ సంవత్సరం ఈ 12 రాశుల్లో ఆ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కటొక్కటిగా మనం చూద్దాం. ముందుగా మేషరాశి యొక్క ఫలితాలని చూద్దాం. మేషరాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికలో 1వ పాదం వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర పాదాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం చేత సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వ్యక్తిగతంగా జాతకంలో గురుబలం ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సంతాన యోగాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉండేవారు రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన అంశాల పట్ల జ్ఞానం పెంపొందించుకుంటారు. శని మహాదేవుని మహిమ వల్ల ఏలినాటి శని ప్రథమ పాదం ప్రభావం వీరిలో తీవ్రంగా ఉంటుంది. జాతకంలో శని వ్యతిరేక స్థానంలో ఉన్నవారు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. శనిగ్రహ శాంతి ప్రీత్యర్థం మండపారాధన, శాంతి హోమం, తైలాభిషేకాలు వంటివి జరిపించుకోవాల్సి ఉంటుంది. శని మంత్రాన్ని జపించినట్లయితే వీరికి ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. రాహు ప్రభావం చేత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కేతువు ప్రభావం చేత ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మొత్తం మీద చూడగా శుభ ఫలితాలను ఈ రాశివారు చవి చూడవచ్చు. ఇంకా వృషభ రాశికి వస్తే ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి అదృష్ట సంఖ్య 2. ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. ఈ రాశి వారికి కూడా గురుగ్రహ ప్రభావం చేత శుభ ఫలితాలు ఉంటాయి. విద్యాశాఖలో ఉన్న వ్యక్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. 31 మే వరకు ఆశించిన ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో సోదర వర్గం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం అనుకూలత లేకపోయినట్లయినా పరీక్షాకాలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షాకాలంగా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు వాహన యోగం ఉన్నది. ఈ కాలంలో భూ విక్రయాదులు చేయడం మంచిది కాదు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు గురుగ్రహ ప్రభావం వల్ల చక్కటి ఫలితాలని వీరు పొందుతారు. సుఖప్రదమైనటువంటి కాలం. ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి మంచి కాలం. రాజకీయ నాయకులకు పదవీ యోగాలు కూడా ఉన్నాయి. ఈ రాశిలో చిన్నారులకు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చిక్కులు ఉండవచ్చు. ప్రభుత్వంలో పలుకుబడి పెరుగుతుంది. గురు, శని, రాహు, కేతువుల అనుకూలత బాగా ఉంటుంది.
వీరికి ఏలినాటి దశలు లేవు. కేతుగ్రహ ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కేతు జపాలు చేయించుకోవడం, పుణ్యతీర్థాలు సేవించడం లాంటివి వీరికి మంచిని ఇస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మొత్తంగా చూసినట్లయితే శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు. మిథున రాశి ఫలితాలను చూద్దాం. వీరి అదృష్ట సంఖ్య 2, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 11గా ఉన్నది, రాజపూజ్యం 1గా ఉన్నది, అవమానం 7గా ఉన్నది. ఈ రాశి వారికి ధన ఆరోగ్య సంబంధిత అనుకూలత విజయవంతమైనటువంటి ప్రయత్నాలను సూచిస్తోంది. గురుగ్రహ ప్రభావం వల్ల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వంశాభివృద్ధి జరుగుతుంది. పేరు ప్రతిష్టలు పొందుతారు. పరోపకారత్వం వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అనుకూలమైనటువంటి కాలం వీరికి. ధనాన్ని నిలవ వేయగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఉత్తమ విలువలు కలిగిన కుటుంబం నుంచి వీరికి జీవిత భాగస్వాములు లభిస్తారు. వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకపోతే వ్యతిరేక ఫలితాలు ఊహించవచ్చు. రక్తము, కాలేయము సంబంధించినటువంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు దూరదృష్టి పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ బలాన్ని కలిగి ఉన్నవారికి దైవ నిర్ణయాలు అన్నీ తృప్తిని కలగజేస్తాయి. వీరికి కూడా ఏలినాటి దశ లేదు. గురు శని జపాలు, స్తోత్రాలు మంచి ఫలితాలని కలగజేస్తాయి. రాహుగ్రహం అనుకూలత ప్రధానంగా ఆలోచించవలసి ఉంటుంది. రాహు జపం చేయడం వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చు. డిసెంబర్ 26 నుంచి ధన వ్యయాన్ని సూచిస్తోంది. మొత్తం మీద చూస్తే ఈ రాశివారు రాహుగ్రహ ప్రభావాన్ని చవి చూడవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీరి అదృష్ట సంఖ్య 4గా చెప్పబడింది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరి ఆదాయం 2, వ్యయం 11గా ఉన్నది, రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడింది. ఈ రాశి వారికి మే నెల వరకు ధర్మకార్యాలు చేసే అవకాశం ఉంది. పిత్రార్జితము లేదా వారసత్వం ద్వారా వచ్చే సంపద ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. జూన్ నుంచి సంవత్సరాంతం వరకు గురుగ్రహం వల్ల సంపూర్ణ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాలు అలవాటు చేసుకుంటారు. విలాసయాత్రలు చేస్తారు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వీరి కార్యనిర్వహణ సామర్థ్యం దైవానుగ్రహం వల్ల సంపూర్ణంగా ఉంటుంది. గురుగ్రహం వీరికి బాగా అనుకూలిస్తుంది. కానీ శనిగ్రహం ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యక్తిగత జాతకంలో వీరికి శని ప్రభావం ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. శని జపాల వల్ల ఉపశమనం కలుగుతుంది. రాహుగ్రహ ప్రభావం చేత ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాలసర్పదోషంని ఎదుర్కొనేందుకు వీరు రాగితో చేసినటువంటి సర్ప ప్రతిమని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా
కొంత ఉపశమనం పొందుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. బ్యాంకు సంబంధించినటువంటి రుణ బాధలు తగ్గుతాయి. మొత్తం మీద చూడగా ఈ రాశి వారికి గురుగ్రహమే అనుకూలంగా ఉన్నది. శని రాహుకేతువుల వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించడానికి ఆయా జపతపాదులను చేసుకున్నచో వారికి అనుకూలత లభిస్తుంది. సింహరాశి ఫలితాలు పరాభవ నవ సంవత్సరంలో వీరి అదృష్ట సంఖ్య 1గా చెప్పబడింది. మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. ఆదాయం 5గా చెప్పబడింది. వ్యయం కూడా 5గానే చెప్పబడింది. రాజపూజ్యం 7, అలాగే అవమానం కూడా 7. ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల మంచి జరుగుతుంది. న్యాయవంతమైన ధనార్జన కలుగుతుంది. ఉన్నత స్వభావం కలిగిన విశ్వాసపాత్రులైన స్నేహితులు లభిస్తారు. వారి వల్ల కలిగిన ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. పుత్ర సంతానం కోసం ఎదురు చూసే వారి కోరిక ఫలిస్తుంది. ఏకకాలంలో బహుకార్యాలు నిర్వహిస్తారు. దానివల్ల అన్నిట్లోనూ పూర్తి ఫలితాలు పొందలేక కొన్ని నిరాశకు లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలన్నీ కూడా వీరికి ఫలిస్తాయి. జూన్ నెల నుంచి అక్టోబర్ మధ్యలో వీరికి వ్యయం పెరుగుతుంది. అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్య సంబంధ శత్రు సంబంధ సమస్యలు వీరికి ఎదురవుతాయి. శని జపం బాగా కలిసి వస్తుంది వీరికి. అందువల్ల రాహుగ్రహ ప్రభావం వల్ల కూడా కొంత ప్రతికూలత ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. రాహు జపం వల్ల ఉపశమనం కలుగుతుంది వీరికి. ఈ రాశి వారికి తీర్థయాత్రగా పుణ్యక్షేత్రాల సందర్శన, తద్వారా వచ్చే పుణ్య ఫలితం ఈ ఏడాది వీరికి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. శని రాహు కేతు గ్రహాలు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల తీవ్రతను బట్టి గ్రహశాంతులు జపాదులు జరిపించుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి చూద్దాం. ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 8, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం 3, అవమానం 3గా చెప్పబడింది. వీరికి గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. మే నెల వరకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం వీరికి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలగజేస్తుంది. స్త్రీలకు సువర్ణ సంబంధ లాభాలు ఉంటాయి. విద్యార్థులకు చక్కటి ప్రతిభను కనపరిచే అవకాశం కూడా కలుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలం. చక్కటి మాతృపితృ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. జీవితంలో అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. స్వార్జిత ధనం వల్ల భూగృహ సంబంధ కొనుగోళ్లు చేస్తారు. ఎదిగిన పుత్ర సంతానం వల్ల వీరి చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కార్యాలయాల్లో వీరికి అనుకూలమైనటువంటి సేవకా వర్గాన్ని కూడా తెచ్చుకోగలుగుతారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో గురువు చేత కొంత ప్రతికూల ప్రభావం ఏర్పడినప్పటికీ వీరికి ఇక్కడ చిన్నారుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన మనకి చెందడం జరుగుతుంది. అలాగే పెద్దలు వ్యయం చేయడం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. యువకులు స్త్రీ సంబంధ విషయాల్లో తప్పుడు పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నది. రాజకీయ నాయకులకు ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. స్పెక్యులేషన్ లాభించే అవకాశాలు లేవు.
వీరికి ఏలినాటి శని ప్రభావం లేకపోయినప్పటికీ జాతకంలో శనిగ్రహ దోషం ఉన్నవారు శనికి అభిషేకాలు జపతపాదులు చేయించుకోవడం ద్వారా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. తులారాశి ఫలితాలని చూద్దాం. వీరి అదృష్ట సంఖ్య 2, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా చెప్పబడింది. గురుగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఏప్రిల్ నెల వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడింది. చాలా కాలంగా కోర్టు చిక్కులు ఉన్నవి చక్కబడడం జరుగుతుంది. వారసత్వ సంబంధ విషయాలకు పరిష్కారం లభిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం కొంచెం సహకరించకపోవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. అక్టోబర్ లగాయితూ సంవత్సరాంతం వరకు సులువైన ధనాదాయ మార్గం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారంలో వారికి మంచి లాభసాటి అయినటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయాలన్న కోరిక ఫలిస్తుంది. మొత్తం మీద తులారాశి వారు గురుగ్రహ ప్రభావం చేత శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. రచనా రంగం, నాటక రంగం వారికి ఈ ఏడాది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. పితృవర్గ వారి వల్ల వారికి మిక్కిలి సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత జాతకంలో గురుబలం లోపించినట్లయితే ఈ తెలిపిన ఫలాలు సంపూర్ణంగా పొందలేరు. వీరు కూడా ఏలినాటి దశ వీరికి లేదు. రాహుగ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు వీరికి కలుగుతాయి. కేతుగ్రహం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. శాంతియుతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు. ధనాదాయం పెంచుకోవడానికి నూతన అవకాశాలు వస్తాయి. ఒక్క రాహుగ్రహం తప్ప మిగిలిన గ్రహాల వల్ల చక్కటి లాభపూరిత ఫలితాలు లభిస్తాయి వీరికి. రాహుజపం తపాదులు వల్ల దాన్ని ఈ రాశివారు అధిగమించేటువంటి అవకాశం ఉన్నది. వృశ్చిక రాశికి వద్దాం. ఈ వృశ్చిక రాశి అదృష్ట సంఖ్య 7గా చెప్పబడింది. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడింది. ఈ రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. 2-3 రకాలైనటువంటి ఆదాయ వనరులు వీరికి ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో లాభించి రాణించడం జరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. సంతానాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, వాహన ప్రాప్తి, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నెరవేరతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనం వారికి ఉంటుంది. అలాగే గురుగ్రహ బలం బాగా ఉపకరిస్తుంది. మే నెల వరకు కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో వారి తెలివితేటలు పెద్దగా ఉపయోగపడవు. ఈ కాలంలో గురుమంత్ర జపం వల్ల కలిసి వస్తుంది. గురుశాంతి జపాలు చేయించుకోవడం వీరికి మంచిది. జూన్ నెల నుంచి చక్కటి అనుకూల పరిస్థితులు మళ్ళా ఏర్పడతాయి. పితృవర్గం వారి నుంచి లాభాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. నూతన ప్రారంభం జీవితంలో కలుగుతుంది. శనిదేవుని వల్ల మంచి సంపదలు లభిస్తాయి. వీరికి కూడా ఏలినాటి దశ లేదు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ నెల వరకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ సంవత్సరాంతం వరకు రాహుగ్రహం వల్ల అనుకూలత లభిస్తుంది. ధనురాశికి వద్దాం. వీరి అదృష్ట సంఖ్య 8. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 14, వ్యయం 11గా చెప్పబడింది.
అలాగే రాజపూజ్యం 1, అవమానం 2గా చెప్పబడింది. వీరికి గురుగ్రహ ప్రభావం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మే నెల వరకు గురుడు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. వివాహానికి అనుకూలమైనటువంటి కాలం. వివాహం తదుపరి బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే కాలం. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. చక్కటి మిత్రవర్గం లభిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు గురువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఏదో ఒక అనారోగ్యం వల్ల బాధపడవలసినటువంటి అవకాశం ఉన్నది. దగ్గర బంధువుల నుంచి దుర్వార్తలు వింటారు. ఉద్యోగ జీవనంలో ఎదుగుదల పెద్దగా ఆశించడానికి లేదు. గురు మంత్రం జపం చేస్తే చాలా మంచి ఫలితాలు వారికి వస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురు ప్రభావం ప్రతికూలంగా ఉన్నట్లయితే ఆ ప్రతికూలత మరికొంతగా పెరిగే అవకాశం ఉంది. పూర్ణ కుంభశాంతి చేయించుకోవడం వీరికి మంచిది. ఏళ్ళనాటి దశ వీరికి కూడా లేదు, కానీ అర్ధాష్టమ శని దశ నడుస్తోంది. దీనివల్ల కుటుంబపరమైనటువంటి మానసిక చికాకుల్ని వీరు ఎదుర్కోవలసి రావచ్చు. శని జపం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మకర రాశికి వద్దాం. మకర రాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉన్నది. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్ర పాదాలు. వీరి అదృష్ట సంఖ్య 1. ఏప్రిల్ నెల వరకు గురుగ్రహ ప్రభావం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఈ గ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి కడుపులో మంట, అగ్నిమాంద్యం, కీళ్లవాతం వంటి జబ్బులతో కొంత వారు బాధపడవలసినటువంటి అగత్యం ఉన్నది. మర్మాయవాల సంబంధిత వ్యాధుల వల్ల కూడా వీరికి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పుత్ర సంతానంతో తగవులు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ శత్రువులు మీతో రాజీ పడే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆర్థికంగా రుణబాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీర దారుఢ్యం తగ్గుతుంది. యువకులకు బద్ధకం ఎక్కువవుతుంది. ఇతరులకు తాము చేసిన మేలు మర్చిపోతారు. అదృష్టం కలిసి రాదు. జాతకంలో గురుగ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే ఈ బాధలు మరింతగా ఉండొచ్చు. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా గురుమంత్రాన్ని జపించడం చాలా మంచిది. అయితే వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం యొక్క బలం బాగున్నట్లయితే మంచి ఆరోగ్యాలు పొందుతారు. వీరికి కూడా ఏలినాటి శని దశ లేదు. కుంభరాశి ఫలితాలని చూద్దాం. వీరి అదృష్ట సంఖ్య 1, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2 పాదాలు ఈ రాశిలోని నక్షత్ర పాదాలు. వీరి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడింది. రాజపూజ్యం 4, అవమానం 2గా చెప్పబడింది. వీరు గురుగ్రహ ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. మే నెల వరకు చక్కటి శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు పొందుతారు. వైవాహిక సంతాన విషయంలో మనోవాంఛా ఫల సిద్ధత లభిస్తుంది. పుత్ర సంతానం వల్ల వంశాభివృద్ధి కొనసాగుతుంది. ఎదిగిన సంతానం కెరీర్ పరంగా అభివృద్ధి చెందుతారు. మీకన్నా వారు కీర్తి ప్రతిష్టలను ఎక్కువగా తెచ్చుకోవడం జరుగుతుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు గురుగ్రహ ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు కలగవచ్చు. ఆర్థికంగా అనుకూలత తగ్గుతుంది. ధన సంబంధమైనటువంటి చికాకులు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో బుధ గురుగ్రహ అనుకూలత కలిగిన వారు వ్యాపారపరమైనటువంటి పెట్టుబడి పెట్టినా చక్కటి లాభాలు గడించేటువంటి అవకాశం ఉన్నది. గురువు ప్రతికూలుడై ఉండడం చేత ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తరచుగా శనగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. గురుగ్రహ మంత్రం జపించడం. వ్యక్తిగత జాతకంలో శని ప్రతికూల స్థితిలో ఉన్నవారు శనివారం శని మహాదేవుడికి తైలాభిషేకాలు, నల్ల నువ్వుల దానాలు
వంటివి చేసినట్లయితే వారు శుభ ఫలితాలని పొందగలుగుతారు. చివరగా మీనరాశి ఫలితాలని చూద్దాం. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క నక్షత్ర పాదాలుగా ఇందులో ఉన్నాయి. వీరు ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయము 14, వ్యయం 11గా చెప్పబడింది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడింది. ఈ మీనరాశి వారికి వచ్చిన అదృష్ట సంఖ్య 8గా చెప్పబడింది. వీరు ఈ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి సొంత మనుషుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరంలో మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి కాలంలో గురుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు లభిస్తాయి. సమర్థవంతమైనటువంటి గృహ యజమానిగా పేరు తెచ్చుకుంటారు. బంధువులను పోషిస్తారు. వారి ప్రేమాభిమానాల్ని పొందుతారు. ఈ పెద్ద వయసు వాడైన తల్లిదండ్రుల యోగక్షేమాలను చక్కగా చూడడం జరుగుతుంది. వారు కోరుకున్న అన్ని సదుపాయాల్ని సమకూర్చడం జరుగుతుంది. అలాగే అందరితోటి మైత్రి భావంతో మెలుగుతారు. వీరు గురువు ప్రభావం వల్ల మిక్కిలి అదృష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంస్థ సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది అదృష్టమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ కాలంలో జాతకుల విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించడం జరుగుతుంది. అయితే నవంబరు నుంచి జనవరి మధ్యలో వీరికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగ జీవనంలో వీరి శ్రమ వల్ల పైవారికి కింది వారికి మంచి పేరు లభించి తద్వారా వీరికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గురుడు వల్ల అతి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఏర్పడతాయి. అలాగే శని యొక్క ప్రభావం వల్ల అంత ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఏలినాటి దశ వీరికి మీనరాశి వారికి జరుగుతున్నందున దానికి సంబంధించినటువంటి వాత సంబంధమైనటువంటి వ్యాధులు తోటి ఆరోగ్య సమస్యలు వీరు ఎదుర్కొంటారు. అలాగే శరీర బరువు కోల్పోవడం, ఇటువంటి కొన్ని శరీరమైనటువంటి అనారోగ్యమైనటువంటి లక్షణాలని వీరు అనుభవించడం జరుగుతుంది. అలాగే తప్పుడు ఆలోచనలు లేదా వారి లోపాలను తెలుసుకుని వారిని దెబ్బతీయడానికి ప్రయత్నించడం, చివరికి ఇలాంటి చేయడం వల్ల మీకే ఈ నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే ఈ ఏలినాటి శని దశ ఆగస్టులో పూర్తవుతుంది వీరికి. కాబట్టి అప్పటి వరకు మీనరాశి వారు ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రకులు తరచూ శనికి నల్ల నువ్వుల నూనెతోటి తైలాభిషేకాలు చేయడం, నిత్యం ఈ శని మంత్రాన్ని జపించడం వల్ల ఉపశమనం పొందడం జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారికి మొత్తం మీద చూసినట్టయితే శుభ ఫలితాలనే ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాతకాలను బట్టి వారి యొక్క ఇతర చేయవలసిన గ్రహ జపతాపాదులన్నీ కూడా చేసుకోవడం ద్వారా వారు ఇవన్నింటినీ అధిగమించవచ్చు. నాకున్న పరిజ్ఞానంతో ఈ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాల్ని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షంతవ్యండి. నాకున్న పరిజ్ఞానంతో నేను తెలియజేయడం జరిగింది. అయితే మరొకసారి మీ అందరికీ కూడా వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇస్తూ సుఖ సంతోషాలతో మీరు అందరూ హాయిగా ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి.